ఓం శాంతి. మురళీ డేట్ 28/6/22. मीठे बच्चे, तुम ब्रह्ममुख वंशावली ब्राह्मणों को बेहद के बाप से 21 जन्मों का पूरा वर्षा लेने के लिए శ్రీమత్ पर जरूर चलना है. బాబా చెప్తారు, మధురమైన పిల్లలు, మీరు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు బేహద్ తండ్రి నుండి 21 జన్మలకు పూర్తి ఆస్తిని తీసుకోవటానికి శ్రీమత్ ప్రకారం తప్పనిసరిగా నడవాలి. ప్రశ్న, तुम बच्चे कौन सी तैयारी कर रहे हो? तुम्हारा प्लान क्या है? బాబా ప్రశ్న అడుగుతున్నారు, పిల్లలైన మీరు దేనికోసం తయారీ చేసుకుంటూ ఉన్నారు? మీ యొక్క ప్లాన్ ఏమిటి? ఉత్తర్, तुम अमर लोक में जाने के लिए तैयारी कर रहे हो. तुम्हारा प्लान है भारत को स्वर्ग बनाने का. సమాధానము, మీరు అమర లోకానికి వెళ్ళటానికి తయారీ చేసుకుంటూ ఉన్నారు. మీ ప్లాన్ అయ్యింది భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయడం. तुम अपने ही तन मन धन से इस भारत को स्वर्ग बनाने की सेवा में लगे हो. మీరు మీ తనువు మనసు ధనం ద్వారా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసేటువంటి సేవలో నిమగ్నమై ఉన్నారు. तुम बाबा के साथ पूरे मददगार हो. మీరు తండ్రి జతలో పూర్తిగా సహయోగి అయి ఉన్నారు. अहिंसा के बल से तुम्हारी नई राजधानी स्थापना हो रही है. అహింస యొక్క బలంతో మీ యొక్క కొత్త రాజధాని స్థాపన అవుతూ ఉంది. మనుష్యతో వినాశ్ కే లియే ప్లాన్ బనాతే రహతే హై. మనుషులు వినాశనం కోసం ప్లాన్లు తయారు చేస్తూ ఉన్నారు. గీత్, మాతా ఓ మాతా తూ హీ జగన్మాత. పాట అర్థమయ్యింది, మాతా ఓ మాతా మీరే జగన్మాత అని. ఓం శాంతి. ये महिमा किसकी सुनी? దో మాతాओंకి. బాబా అడుగుతున్నారు, ఈ పాటలో ఎవరిని గురించిన మహిమని మీరు విన్నారు అని. ఇందులో ఇద్దరు తల్లుల యొక్క మహిమ ఉంది. एक तो बाबा की महिमा होती है तुम मात पिता. निराकार की भी ऐसी महिमा होती है तुम मात पिता, क्योंकि पिता हैं तो माता भी जरूर होगी. బాబా అంటున్నారు, ఒకటేమో తండ్రి యొక్క మహిమ ఉంది, మీరే తల్లి తండ్రి అని. నిరాకారంగా ఉండేటువంటి తండ్రిని కూడా ఈ విధంగా మహిమ చేస్తూ ఉంటారు, మాకు తల్లి అయినా తండ్రి అయినా మీరేను అని. ఎందుకు అంటే భగవంతుడు మనకు తండ్రిగా అయ్యేటప్పుడు అందులో తల్లి ఖచ్చితంగా ఉంటారు. तुम जानते हो परमपिता परमात्मा को जब सृष्टि रचनी होती है तो माता जरूर चाहिए. మీకు అర్థమై ఉంటుంది, పరంపిత పరమాత్మ సృష్టిని రచించడానికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా తల్లి అవసరం పడుతుంది. బాబా కోతో ఆనా హీ హై కోయి సాధారణ తనమే. బాబా ఈ పృథ్వీ మీద వచ్చేటప్పుడు సాధారణ తనువులోనే వస్తారు. శివ జయంతి వా శివరాత్రి గాయి జాతి హై. శివ బాబా వస్తూ ఉన్నారు కాబట్టినే శివ జయంతి లేదు శివరాత్రి రూపంలో మనం జరుపుకుంటూ ఉన్నాం. జరూర్ పరంపిత పరమాత్మ అవతార్ లేతే హై. ఈ గుర్తులన్నీ చూస్తే ఖచ్చితంగా పరంపిత పరమాత్మ ఇక్కడ అవతరణ అవుతూ ఉన్నారు. కిసీలియే నయి రచన రచనే కే లియే పురాణి రచన కా వినాశ్ కరనే కే లియే. తండ్రి దేనికోసం ఈ పృథ్వీ మీద అవతరణ అవుతూ ఉన్నారు అంటే పాత ప్రపంచాన్ని పాత రచనని వినాశనం చేసి కొత్త రచనని రచించడం కోసం. బ్రహ్మ ద్వారా ही రచన రచనీ है. లౌకిక బాప్ भी हद का బ్రహ్మ है. బాబా చెప్తున్నారు, శివ్ బాబా పృథ్వీ మీద వచ్చేటప్పుడు బ్రహ్మ ద్వారానే రచన కార్యాన్ని రచిస్తారు. లౌకిక తండ్రి కూడా హద్దు బ్రహ్మ అని చెప్పవచ్చు. వా అప్ని శ్రీ ద్వారా హద్దుకి రచన రచతే హై. ఎందుకంటే లౌకికంలో ఉండే తండ్రి కూడా తన భార్య ద్వారా హద్దు యొక్క సంతానానికి జన్మనిస్తారు. తో ఉన్కో బచ్చే హీ మాతాపితా కహెంగే. అయితే ఆ తండ్రిని తమ సంతానమైనటువంటి వాళ్ళు మాత్రమే తల్లి తండ్రిగా పిలుస్తారు. सभी तो नहीं कहेंगे तुम माता पिता हम बालक तेरे, क्योंकि यह तो बहुत बच्चों का क्वेश्चन है.
లౌకికంలో ఉండే తండ్రిని తమ సంతానం మాత్రమే తల్లి తండ్రి అని పిలుస్తారు. అందరూ వాళ్ళని తల్లి తండ్రిగా చెప్పరు. ఎందుకు అంటే చాలామంది ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నారు. प्रजापिता ब्रह्मा को है देर बच्चे तो जरूर ब्रह्मा मुख कमल से ब्राह्मण कुल अथवा ब्राह्मण वर्ण बेहद के बाप ने रचा होगा. ప్రజాపిత బ్రహ్మకి చాలామంది పిల్లలు ఉన్నారు అంటే ఖచ్చితంగా బ్రహ్మ ముఖ కమలం ద్వారా బ్రాహ్మణ కులం అంటే బ్రాహ్మణ వర్ణాన్ని బేహద్ద తండ్రిని రచించి ఉంటారు. ఉన్కి హుయి ముఖకి పైదాయిస్ అయితే ఇది నోటి ద్వారా జన్మం ఇవ్వడం. ఉస్ మా బాప్కి హోతీ హై కుక్కి పైదాయిస్ లౌకికంలో ఉండేటువంటి తల్లి తండ్రి గర్భం ద్వారా పిల్లలకి జన్మనిస్తారు. వహ యహ మహిమ కర్ నహీ సకేంగే కాబట్టి లౌకికంలో ఉండే తల్లి తండ్రిని మీరే తల్లి తండ్రి అన్న మహిమ చెయ్యరు. ఈ మహిమ హై హి బేహద్కే మా బాప్కి. సో మీరే మాకు తల్లి తండ్రి అనేటువంటి మహిమ బేహద్ తండ్రికి మాత్రమే చేయగలుగుతాం. తుమ్ మాత్ పిత ఆప్నే ఆకర్ హమ్కో అప్నా బనాయా హై ఈ విధంగా మనం పాడుతూ ఉండింటిమి. మీరే మాకు తల్లి తండ్రి, మీరు వచ్చి మమ్మల్ని మీ వాళ్ళుగా తయారు చేసుకోయినారు అని. బస్ ఆప్సే హమ్కో స్వర్గ కా 21 జనం సుఖ గనేరే మిల్తే హై ఇలా మనం పాడుతూ ఉండింటిమి. మీ ద్వారా మాకు స్వర్గం యొక్క 21 జన్మల సుఖం అనంతంగా దొరుకుతుంది అని. తో బ్రహ్మ ముఖ ద్వారా తుమ్ శివ బాబాకే పోత్ర పోత్రియా హో గై కాబట్టి మీరందరూ కూడా బ్రహ్మ ముఖాంతరంగా శివ బాబాకి మనవడు మనవరాలుగా అవుతారు. బ్రహ్మకి ముఖ వంశావళి జగతంబ సరస్వతి బంతి హై బ్రహ్మ యొక్క ముఖ వంశావళిగా జగతంబ సరస్వతి అవుతూ ఉన్నారు. భారత్ మే గాతే హై తుమ్ మాత్ పిత తో జరూర్ జగతంబ జగత్ పిత చాహియే భారతదేశంలో భగవంతుడిని మాకు మీరే తల్లి తండ్రి అని గాయనం చేస్తూ ఉన్నారు. అంటే జగతంబ మరియు జగత్ పిత ఇద్దరు ఉన్నారు. ఉన్కే ముఖ ద్వారా హీ తుమ్ ధర్మకే బచ్చే బనే హో సో జగతంబ జగత్ పిత ద్వారానే మనం ధర్మం యొక్క బిడ్డలుగా అంటే దత్తత బిడ్డలుగా అవుతూ ఉన్నాం. వర్షా తుమ్కో శివ్ బాబా సే మిల్తా హై ఇస్ బ్రహ్మా సే నహీ మనందరికీ ఆస్తి శివ్ బాబా ద్వారా లభిస్తూ ఉంది. బ్రహ్మ ద్వారా మనకి ఏది ఆస్తి దొరకదు. जिसमें प्रवेश हुआ जिसको माँ कहा जाता है माँ से वर्षा नहीं मिलता है. అయితే బ్రహ్మ బాబాలో శివ్ బాబా ప్రవేశం అవుతూ ఉన్నారు. శివ్ బాబా ద్వారా మనకు ఆస్తి దొరుకుతుందే కానీ బ్రహ్మ ద్వారా దొరకదు. లౌకికంలో కూడా ఆస్తి తండ్రి ద్వారానే దొరుకుతుంది, తల్లి ద్వారా కాదు. వర్షా హమేషా బాప్ సే మిల్తా హై తుమ్కో భీ వర్షా బేహద్ కే బాప్ సే హీ మిల్ రహా హై కాబట్టి ఎప్పుడూ కూడా ఆస్తి తండ్రి ద్వారా లభిస్తుంది. మనందరికీ కూడా బేహద్ద తండ్రి ద్వారానే ఆస్తి దొరుకుతూ ఉంది. భక్తి మార్గ మే జో గాయన్ హోతా ఆయా హై తో జరూర్ ఫిర్ ఉన్కో ఆనా హీ పడే భక్తి మార్గంలో ఏమంతా గాయనం జరుగుతూ ఉందో తప్పనిసరిగా ఆయన మళ్ళీ ఇప్పుడు వస్తారు. బచ్చే బహుత్ దుఃఖీ హై ఎందుకు అంటే భగవంతుడికి బిడ్డలైనటువంటి వాళ్ళందరూ కూడా చాలా దుఃఖీగా ఉన్నారు. దుఃఖధామ్ కే బాద్ సుఖధామ్ ఆనా హై సృష్టి నియమం ప్రకారము దుఃఖధామం తరువాత సుఖధామం తప్పనిసరిగా రావాలి. సత్యుగ్ మే హై సతో ప్రధాన్ సుఖ్ ఫిర్ త్రేతా మే కుచ్ కమ్ దో కలా కమ్ కహేంగే బాబా అంటున్నారు సత్యయుగంలో సతో ప్రధాన సుఖం ఉంటుంది. త్రేతాయుగం వచ్చేటప్పుడు కొంచెం తగ్గుతుంది అంటే అందులో 2 కళలు తగ్గుతాయి. ద్వాపర కలియుగ్ మే ఉససే కమ్ హోతా జాతా హై ద్వాపర కలియుగం వచ్చేటప్పుడు ద్వాపర కలియుగ్ మే ఉససే కమ్ హోతా జాతా హై ద్వాపర కలియుగాల్లో దానికంటే తక్కువ సుఖం అవుతూ ఉంటుంది. అవి ఇస్ చక్ర కోతో ఫిర్నా హీ హై బాబా అంటున్నారు ఈ చక్రం తప్పనిసరిగా తిరుగుతూ ఉంటుంది. बच्चे जानते हैं बेहद का बाप ही स्वर्ग की रचना रचते हैं उनको जरूर पहले सूक्ष्मोतन रचना पड़े क्योंकि ब्रह्मा तो जरूर चाहिए. పిల్లలకు తెలుసు బేహద్ తండ్రి స్వర్గాన్ని రచిస్తూ ఉన్నారు. అతనికి తప్పనిసరిగా మొట్టమొదట సూక్ష్మవతనాన్ని రచించాల్సి పడుతుంది. ఎందుకు అంటే బ్రహ్మ తప్పనిసరిగా కావాలి. బ్రహ్మ కో భీ శివ్ బాబా అడాప్ట్ కర్తే హై బ్రహ్మని కూడా శివ్ బాబానే దత్తత తీసుకుంటూ ఉన్నారు. कहते हैं तुम मेरे हो शिव बाबा ब्रह्मा बाबा की చెప్తారు నువ్వు నా సొంతము అని. यह भी कहता है बाबा मैं आपका हूँ तो ब्रह्मा वल्द शिव बाबा शिव हो गया.
బ్రహ్మ బాబా కూడా చెప్తారు, బాబా నేను మీకు సొంతము అని. మరి ఇప్పుడు బ్రహ్మ బాబా శివ్ బాబాకి సంతానం అయిపోయినారు. शिव बाबा के 3 बच्चे, तीनों की बायोग्राफी बतलाते हैं. शिव బాబాకు ముగ్గురు సంతానం ఉన్నారు. వాళ్ళ ముగ్గురు చరిత్రని బాబా మనకు తెలియచేస్తూ ఉన్నారు. ये व्यक्त ब्रह्म फिर अव्यक्त बनता है. ఇక్కడ వ్యక్తంలో ఉండేటువంటి బ్రహ్మనే తరువాత కాలంలో అవ్యక్తంగా అవుతూ ఉన్నారు. तुम भी व्यक्त ब्रह्मा की औलाद फिर अव्यक्त औलाद बनते हो. మీరందరూ కూడా వ్యక్త బ్రహ్మకి సంతానంగా ఉండి తరువాత అవ్యక్త బ్రహ్మకి సంతానంగా అవుతారు. యబడి గుహ్య బాతే హై. ఇవన్నీ చాలా లోతైనటువంటి విషయాలు. పరంపిత పరమాత్మ విశ్వక రచయిత హై. పరంపిత పరమాత్మ విశ్వానికి రచయిత. పహలే పహలే రచతా హై స్వర్గ. సో తండ్రి మొట్టమొదట స్వర్గాన్ని రచిస్తూ ఉన్నారు. బాబా సే వర్షాతో స్వర్గక మిలనా చాహియేనా. శివ్ బాబా మనకు తండ్రి, అతను స్వర్గం యొక్క రచయిత అంటే మనందరికీ తప్పకుండా స్వర్గం యొక్క ఆస్తి లభించాల్సిందేను. అభి హమ్ నరకమే హై. ఇప్పుడు మనం అందరం కూడా నరకంలో ఉన్నాం. వర్షా తో జరూర్ తబ్ దియా హోగా జబ్ హమ్కో రచా హోగా. తండ్రి మనకు ఆస్తిని ఎప్పుడు ఇచ్చి ఉంటారంటే మనల్నందరినీ ఎప్పుడైతే రచించినారో అప్పుడు మనకు ఆస్తి ఇచ్చి ఉంటారు. ये जो रुद्र ज्ञान यज्ञ है उनकी ब्राह्मण ही संभाल कर सकते हैं. శివ్ బాబా రచన చేసినటువంటి యజ్ఞం ఏదైతే ఉందో రుద్ర జ్ఞాన యజ్ఞము, దీని బ్రాహ్మణులే సంభాలన చేస్తారు. బాబా कहते हैं अभी हम रच रहा हूँ. బాబా చెప్తూ ఉన్నారు, నేను ఇప్పుడు రచిస్తూ ఉన్నాను. 5000 वर्ष पहले भी मैंने ऐसे ही आकर ब्रह्मा द्वारा ब्राह्मण कुल को रचा था. 5000 సంవత్సరాలకి ముందు కూడా నేను ఈ విధంగానే బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ కులాన్ని రచించి ఉంటే. ఇదేదైతే రుద్ర జ్ఞాన యజ్ఞం ఉందో దీన్ని బ్రాహ్మణులే సంభాలన చేయగలుగుతారు. తో యహ్ ఏక్ హుయే బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ్. బాబా అంటున్నారు, మరి వీళ్ళందరూ కూడా బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు అవుతారు. ఉన్న బ్రాహ్మణం కో కహేంగే కుక వంశావళి బ్రాహ్మణ్. ప్రపంచంలో ఉండేటువంటి బ్రాహ్మణులు వంశ పారంపర్యపు బ్రాహ్మణులు. ऐसे नहीं कहेंगे कि ब्रह्मा के मुख వంశావళి బ్రాహ్మణ్. సో ప్రపంచంలో ఉండే బ్రాహ్మణులని బ్రహ్మ ముఖాంతరంగా జన్మించినటువంటి బ్రాహ్మణులు అని చెప్పలేం. తో అబ్ తుమ్ బచ్చే హో బ్రహ్మాకే ముఖ వంశావళి. మీరందరూ కూడా బ్రహ్మ యొక్క ముఖం ద్వారా జన్మించినటువంటి వాళ్ళు. పహలే జరూర్ బ్రాహ్మణ్ చాహియే. ఇందులో ముఖ్యంగా మొదట బ్రాహ్మణులు కావాల్సి ఉంటుంది. బ్రాహ్మణ్ కహా సే కన్వర్ట్ కియే? శూద్ర వర్ణ యహా పర్ హై. బ్రాహ్మణులు ఎక్కడి నుంచి కన్వర్ట్ అయినారు? ఎందుకంటే కలియుగంలో అందరూ శూద్ర వర్ణమే ఉన్నారు. తుమ్ బచ్చోంకో అబ్ బ్రాహ్మణ్ వర్ణమే లాయా. బాబా ఇప్పుడు మనల్ని బ్రాహ్మణ వర్ణంలోకి తీసుకొని వచ్చారు. पैर से फिर छोटी ब्राह्मण, ब्राह्मण से देवता बनना है. బాబా అంటున్నారు, శూద్రులు వచ్చి పాదాలకి చూపించినారు, బ్రాహ్మణులు పిలక. సో శూద్రుల నుంచి సీదా బ్రాహ్మణులుగా అవుతూ ఉన్నారు. బ్రాహ్మణుల నుంచి దేవతలుగా అవుతారు. ये वर्ण आदि सनातन देवी देवता धर्म वालों के लिए ही हैं और धर्म वालों के लिए वर्ण नहीं हैं. ఈ వర్ణాలు ఆది సనాతన దేవి దేవతా ధర్మం వాళ్ళకే వర్తిస్తుంది. మిగిలిన ధర్మాల వాళ్లకు ఈ వర్ణాలు వర్తించవు. 21 జన్మ తుమ్ దేవతా వర్ణమే రహతే హో. ఇందులో 21 జన్మల వరకు మీరు దేవతా వర్ణంలో ఉంటారు. ब्राह्मण वर्ण का यह एक जन्म या 1.5 भी हो सकता है, क्योंकि जो बच्चे संस्कार ले शरीर छोड़ चले जाते हैं आकर ज्ञान ले सकते हैं. బ్రాహ్మణ వర్ణంలో ఇది 1 జన్మ లేదంటే 1.5 జన్మ అని అనుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఇక్కడ సంస్కారాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ జ్ఞానాన్ని తీసుకోగలుగుతారు. तो बाप समझाते हैं, बच्चे अगर स्वर्ग का मालिक बनना है तो पवित्र जरूर बनना है. బాబా తెలియచేస్తూ ఉన్నారు, బిడ్డ స్వర్గానికి అధిపతిగా అవ్వాలి అనుకుంటే తప్పనిసరిగా పవిత్రులవ్వాలి. 63 जन्म तुमने गोते खाए हैं, अब तुम महा दुख में हो. 63 జన్మాలు వికారాలలో మునిగి తేలుతూ ఉన్నారు.
ఇప్పుడు మీరు మహా దుఃఖీలుగా అయిపోయినారు. సారే భారత్ కా క్వశ్చన్ హైనా, ఇది ఒకరిద్దరి జీవితం గురించి కాదు, పూర్తి భారతదేశం యొక్క ప్రశ్న. ऐसे नहीं कि अब सारा भारत सुखी है. हाँ, भारत में धनवान बहुत है. देखो, एक आया था, बल करोड़पति था, परंतु टांग बाह नहीं चलती थी, तो दुख हुआ ना. బాబా చెప్తూ ఉన్నారు, భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు సుఖంగా ఉండవచ్చు. బాబా దగ్గరికి ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చారు. అతను కోట్లకి అధిపతి. అయితే అతనికి చేతులు కాళ్ళు పని చేయడం లేదు. ఇది దుఃఖానికి సంబంధించిన మాటే కదా. దునియా మే ఏక్ భీ దుఃఖ్ వాలా హై తో జరూర్ దుఃఖధామ్ కహేంగే. బాబా చెప్తున్నారు, ప్రపంచంలో ఒక్కరు దుఃఖంతో ఉంటే కూడా దాన్ని దుఃఖధామము అనే చెప్పాల్సి ఉంటుంది. సత్యయుగ్ మే ఏక్ భీ దుఃఖీ నహీ హోతా. ఎందుకు అంటే బాబా చెప్తారు, సత్యయుగంలో ఒక్కరు కూడా దుఃఖీగా ఉండరు. దునియా మే భారత్ సుఖధామ్ తా, కిస్నే స్వర్గకో రచా. భారతదేశం సుఖధామంగా ఉండింది. ఎవరు ఆ స్వర్గాన్ని రచించింది? బాప్నే. హమ్ బచ్చే హక్దార్ హై. మన తండ్రి ఆ స్వర్గాన్ని రచించినారు. కాబట్టి పిల్లలమైన మనం ఆ స్వర్గానికి అధికారులమే. 5000 వర్ష పహలే భీ హమ్ స్వర్గ మే జరూర్ తే. 5000 సంవత్సరాలకి ముందు కూడా మనం తప్పనిసరిగా స్వర్గంలో ఉండింటిమి. कहते हैं క్రైస్ట్ से 3000 वर्ष पहले గీతా సునానే ఆయి. చెప్తూ ఉన్నారు, క్రైస్టుకి 3000 సంవత్సరాలకి ముందు గీత వినిపించడానికి వచ్చారు. తో 5000 వర్ష కా టైం హువానా. మరప్పుడు 5000 సంవత్సరాలు అవుతుంది కదా పూర్తి చక్రానికి. 2000 वर्ष क्राइस्ट के और 3000 वर्ष उनके आगे. तो अब గీతా సునానే ఆయా है ना. 2000 సంవత్సరాలు క్రైస్ట్ వచ్చి 3000 సంవత్సరాలు దానికి ముందు, ఆయన రావడానికి ముందు. మరప్పుడు 5000 సంవత్సరాలు అవుతుంది కదా గీత వినిపించడానికి వచ్చి. బరోబర్ దేవతా ధర్మం भी प्रायलोप है. ఈరోజు దేవతా ధర్మం కూడా కనుమరుగైపోయింది. తుమ్ బచ్చే హో పాండవ్, జిన్హోं को సహాయక్ है గీతా కా భగవాన్. మీరందరూ కూడా పాండవులు, మీకు సహాయకుడిగా ఉండేవాళ్ళు గీతా భగవంతుడు. వహే నిరాకార్. शास्त्रों में भी हैं रुद्र ज्ञान यज्ञ. वास्तव में है శివరాత్రి, శివ జయంతి. అతను నిరాకారుడు. శాస్త్రాలలో రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని గురించిన ప్రస్తావన ఉంది. వాస్తవికంగా శివ బాబా అవతరణని శివరాత్రి లేదు శివ జయంతిగా చెప్తూ ఉన్నారు. రుద్ర జయంతి రుద్ర రాత్రి నహీ కహతే హై. రుద్ర జయంతి అనో రుద్ర రాత్రి అనో చెప్పటం లేదు. शिवरात्रि क्यों कहते हैं? अभी बेहद की रात्रि घोर अंधियारा है ना. శివరాత్రి అని ఎందుకు చెప్తూ ఉన్నారు అంటే ఇప్పుడు సమయం బేహద్ రాత్రి నడుస్తూ ఉంది, అంటే ఘోరమైన చీకటి సమయం నడుస్తూ ఉంది. బాబా कहते हैं मैं आता हूँ बेहद की रात के समय. శివ్ బాబా చెప్తూ ఉన్నారు, నేను వచ్చేదే బేహద్ రాత్రి సమయంలో. అబ్ దిన్ హోనే వాలా హై. ఇప్పుడు పగలనేది రాబోతూ ఉంది. మేరా జన్మ ప్రాకృతిక్ మనుష్యోं సదృశ్ నహీ హోతా హై. శివ్ బాబా చెప్తూ ఉన్నారు, నా జన్మ మిగిలిన మనుషులలాగా ఉండదు. కృష్ణ నేతో మాకే గర్భ మెహల్ సే జనం లియా. శ్రీకృష్ణుడు కూడా తల్లి యొక్క గర్భ మెహల్ నుండి జన్మం తీసుకుంటూ ఉన్నారు. अब तुम बच्चे जानते हो उस माता पिता से स्वर्ग के सुख गनेरे मिल रहे हैं. మనందరికీ అర్థమైంది, ఆ బేహద్ తల్లి తండ్రి ద్వారా లెక్కలేని సుఖం యొక్క ఆస్తి మనకు దొరుకుతూ ఉంది. दुनिया तो जानती नहीं कि स्वर्ग और नरक किस चिड़िया का नाम है. ప్రపంచానికి తెలియని కూడా తెలియదు స్వర్గము మరియు నరకము అని ఏ పక్షులని పిలుస్తారు. అబ్ తుమ్ యహా పడనే ఆయే హో, శ్రీమత్ పర్ చల్తే హో. శ్రీమత్ పర్ చల్నే సే తుమ్ స్వర్గకే శ్రీ లక్ష్మీ నారాయణ్ బన్తే హో. మీరిక్కడ చదువుకోవడానికి వచ్చారు, శ్రీమత్ ప్రకారం నడుచుకుంటూ ఉన్నారు. శ్రీమత్ ప్రకారం నడుచుకోవడం వల్ల మీరు స్వర్గం యొక్క శ్రీలక్ష్మి నారాయణులుగా అవుతారు. सत्युग के मालिक है तो जरूर कलयुग के अंत में
उनका 84वां अंतिम जन्म होगा, तब రాజయోగ్ సీకే హోంగే. సత్యయుగానికి అధిపతులుగా ఉన్నారు అంటే కలియుగ అంతిమానికి వాళ్ళు 84వ అంతిమ జన్మకి వస్తారు. అప్పుడే వాళ్ళు రాజయోగాన్ని నేర్చుకుంటారు. सिर्फ एक तो नहीं, सारा సూర్యవంశీ ఘరానా రాజయోగ్ సీఖతా హై. ఒక్కరు మాత్రమే ఇక్కడ వచ్చి రాజయోగం నేర్చుకోవడం లేదు. సూర్యవంశం యొక్క రాజధాని అందరూ కూడా వచ్చి రాజయోగాన్ని నేర్చుకుంటారు. जो आकर बेहद के बाप से सूर्यवंशी चंद्रवंशी राज्य का वर्षा ले रहे हैं. ఇప్పుడు వాళ్ళందరూ కూడా తండ్రి నుండి సూర్యవంశీ మరియు చంద్రవంశీ రాజ్యం యొక్క ఆస్తిని తీసుకుంటూ ఉన్నారు. बाबा कहते हैं, अब तुम मुझसे पवित्र रहने की प्रतिज्ञा करो, क्योंकि मैं पवित्र दुनिया की स्थापना करता हूँ. బాబా చెప్తూ ఉన్నారు, ఇప్పుడు మీరు నా దగ్గర పవిత్రులుగా ఉండేటువంటి ప్రతిజ్ఞ చేయండి, ఎందుకంటే నేను పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నాను. 63 जन्म तुम पतित बनते आए, इसीलिए दुखी हुए हो. 63 జన్మలు మీరు పతితులుగా అవుతూ వచ్చారు, కాబట్టినే దుఃఖీగా అయిపోయారు. స్వర్గమేతో బహుత్ సుఖీతే, స్వర్గంలో మీరందరూ చాలా సుఖంగా ఉండింట్రి. ये भारत जो कौड़ी मिसल है फिर हीरे मिसल बनेगा. ఈరోజు ఏదైతే భారతదేశం గవ్వలాగా అయిపోయిందో అదే తరువాత వజ్రంలాగా అవుతుంది. ये एक ही बाप है जो कहते हैं, मैं तुमको फिर से రాజయోగ్ సిఖలానే ఆయా హూ. బాబా ఒక్కరే ఈ విధంగా మనకు చెప్పగలుగుతారు, ఇప్పుడు మళ్ళీ నేను మీకు రాజయోగాన్ని నేర్పించటానికి వచ్చాను అని. బేహద్ కా బాప్ कहते हैं, तुम यह अंतिम जन्म पवित्र बनो. బేహద్ తండ్రి చెప్తూ ఉన్నారు, ఇది ఆఖరి జన్మ, పవిత్రులుగా అవ్వండి. इस माँ बाप से तुमको अमृत पीना है, विष पीना छोड़ना है. ఈ బేహద్ తల్లి తండ్రి ద్వారా మీరు అమృతాన్ని సేవించాలి, విషాన్ని తాగడం వదిలేయాలి. కామ్ చితాసే ఉతర్, జ్ఞాన్ చితా పర్ బైఠో. కామం అన్న చితి నుండి దిగి జ్ఞానం అనే చితి మీద కూర్చోండి. श्रीमत तुमको मिलती हैं, जिनको वर्षा लेने का निश्चय नहीं है वह कहते, बाबा विश्व छोड़ना तो बड़ी मुसीबत है. శ్రీమతం మీకు దొరుకుతూ ఉంది. ఎవరికి ఆస్తి తీసుకోవాలి అన్న నిశ్చయం లేదో అలాంటి పిల్లలు చెప్తారు, బాబా ఈ వికారాలు అనే విషయాన్ని వదలడం చాలా కష్టంగా ఉంది అని. అరే तुमको 21 जन्म सुख की प्राप्ति होती है, उसके लिए तुम यह नहीं छोड़ सकते हो. బాబా అడుగుతూ ఉన్నారు, 21 జన్మలకు స్వర్గం యొక్క ఆస్తి దొరుకుతూ ఉండేటప్పుడు మీరు ఈ వికారాలు అన్న విషయాన్ని వదలలేరా? భక్తి జప తప ఆది करने से हद का सुख मिलता है. బేహద్ का सुख బేహద్ के बाप से मिलता है. భక్తి జపము తపస్సు ఇవన్నీ చేయడం వల్ల హద్దు యొక్క సుఖం లభిస్తుంది. బేహద్ సుఖం బేహద్ తండ్రి ద్వారా మాత్రమే లభిస్తుంది. బాబా कहते हैं, मैं साधुओं का भी उद्धार करता हूँ, क्योंकि शिव बाबा को ना जानने कारण सदगति को कोई भी नहीं पाते, वापस घर में भी कोई जा नहीं सकते. బాబా చెప్తూ ఉన్నారు, నేను సాధువులని కూడా ఉద్ధారం చేస్తాను. శివ్ బాబాని గురించి తెలుసుకొని కారణంగా సద్గతి ఎవరు పొందడం లేదు, వాపస్ ఇంటికి కూడా ఎవరు పోలేరు. అగర్ బాప్కే ఘర్ కా రాస్తా జాన్తే తో వహా ఆవే జావేనా. ఇక్కడ ఉండే ఎవరికైనా తండ్రి యొక్క దారి, ఇంటిని గురించిన దారి తెలిసి ఉండింటే అక్కడికి పోయి వస్తూ ఉండాలి కదా. సభీకో పునర్జన్మ లేనా హీ హై, తప్పనిసరిగా అందరూ పునర్జన్మలను తీసుకోవాల్సిందేను. సతో రజో తమోమే ఆనా హీ హై, సతో రజో తమో దశల్లో రానే రావాలి. अभी तो है झूठी माया झूठी काया, जिसने धर्म स्थापन किया उसके नाम पर ही शास्त्र निकलते हैं, जिसको धर्म शास्त्र कहते हैं. ఇది ఈరోజు ప్రపంచం జూటీ మాయ జూటీ కాయగా అయిపోయింది. ప్రపంచంలో ఉండేటువంటి మాయను అసత్యమే, శరీరము అసత్యంగా అయిపోయింది. ఎవరైతే ధర్మాన్ని స్థాపన చేశారో వాళ్ళ పేరు మీద ధర్మశాస్త్రం వెలువడుతూ ఉంది. దాన్ని ధర్మశాస్త్రం అని చెప్తారు. క్రైస్ట్ ने आकर क्या किया, खुदाया उनके पिछाड़ी उनकी घराने की आत्माओं को आना है.
బాబన్న క్రైస్ట్ పృథ్వీ మీద వచ్చి ఏం చేశారు అంటే ఆ ధర్మానికి చెందినటువంటి మిగిలిన ఆత్మలని కూడా పైన నుండి కిందికి దించినారు. వృద్ధి హోనీ హై, ఎందుకంటే క్రైస్తవ ధర్మం యొక్క వృద్ధి జరగాలి. अब देखो क्रिश्चियन बनाते जाते हैं, बहुत करके हिंदू धर्म वालों को कन्वर्ट करते जाते हैं. ఈరోజు చూడండి అనేక మందిని క్రిస్టియన్స్గా తయారు చేసుకుంటూ ఉన్నారు. హిందూ ధర్మంలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది క్రిస్టియన్ ధర్మంలోకి కన్వర్ట్ అవుతూ ఉన్నారు. ఉన్హోంకు అప్నే ధర్మ కా పతా హీ నహీ హై. ఎవరైతే కన్వర్ట్ అవుతూ ఉన్నారో వాళ్లకు తమ ధర్మం యొక్క గొప్పతనం ఏమిటో తెలియదు. अभी तुम जानते हो हम देवता वर्ण में जाएंगे. कृष्ण की आत्मा भी अब पढ़ रही है. మీకు అర్థమై ఉంటుంది మనం దేవతా వర్ణంలో వెళ్ళేటువంటి వాళ్ళమి. శ్రీకృష్ణ ఆత్మ కూడా ఇప్పుడు చదువుకుంటూ ఉన్నారు. పరంతు సంగం హోనే కారణ్ మిక్స్ కర్ దియా హై. కాకపోతే సంగమ యుగంలో జరుగుతూ ఉండే కారణంగా చాలా విషయాలని మిక్స్ చేసేసినారు. యహ్ చిత్ర ఆది జో భీ హై సభీ హై భక్తి మార్గకి సామగ్రి. ఏమంత చిత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా భక్తి మార్గం యొక్క సామగ్రి. ज्ञान सागर से परमपिता परमात्मा है, उन द्वारा सबकी सद्गति होनी है. జ్ఞాన సాగరుడు పరంపిత పరమాత్మ నేను, ఆయన ద్వారానే అందరికీ సద్గతి దొరుకుతుంది. सतयुग में तो तोड़े होंगे, बाकी सब हिसाब किताब चुक्त कर मुक्तिधाम में चले जाएंगे. సత్యయుగంలో కొంతమంది మాత్రమే ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా లెక్కాచారాన్ని సమాప్తి చేసుకొని ముక్తిధామానికి వెళ్ళిపోతారు. उनको शांत तुमको सुख मिलेगा. వాళ్ళందరికీ శాంతి లభిస్తుంది, మీకు సుఖం దొరుకుతుంది. అభి తుమ్ పढ़ते हो సుఖ ఘనేరే లేనే కే లియే. మీరు చదువుతూ ఉన్నారు అనంత సుఖాన్ని ప్రాప్తి చేసుకోవడానికి. జిన్కా పార్ట్ హై వహీ కల్ప కల్ప పురుషార్థ కర్తే హై. ఎవరి పాత్ర ఉంటుందో వాళ్ళే కల్పకల్పము ఇలాంటి పురుషార్థం చేస్తారు. जो ब्राह्मण बनेंगे वही स्वर्ग के मालिक बनेंगे, परंतु नंबरवार पुरुषार्थ अनुसार. ఎవరు బ్రాహ్మణులుగా అవుతారో వాళ్ళే స్వర్గానికి అధిపతులుగా అవుతారు, అయితే నెంబర్వార్ పురుషార్థ అనుసారంగా. అబ్ దేవీ దేవతా ధర్మ కా కలం లగ్ రహా హై. ఇప్పుడు దేవీ దేవతా ధర్మానికి అంటు కట్టబడుతూ ఉంది. జో కల్ప పహలే ఆయే హోంగే వహీ ఆయేంగే. కల్పం ముందు ఎవరైతే వచ్చారో వాళ్ళే ఇక్కడ వస్తారు. డ్రామా తుమ్సే పురుషార్థ్ భీ జరూర్ కరాయేగా. డ్రామా మీతో పురుషార్థాన్ని తప్పనిసరిగా చేపిస్తుంది. ఇస్ సమయ సబ్ పత్తర్ బుద్ధి హై, పారస్ బుద్ధి హోతే హై సత్యయుగ్ మే. ఈ సమయంలో అందరిది కూడా రాతి బుద్ధిగా అయిపోయింది. సత్యయుగంలో అందరూ దివ్య బుద్ధితో ఉంటారు. వహా యథా రాజా రాణి తథా ప్రజా పారస్ బుద్ధి హై. సత్యయుగంలో రాజు రాణి ఏ విధంగా దివ్య బుద్ధితో ఉంటారో అక్కడ ప్రజలు కూడా అదే విధంగా దివ్య బుద్ధితో ఉంటారు. अब तुम पांडव सेना हो, तुम बाप की मदद से स्वर्ग का फाउंडेशन लगा रहे हो. ఇప్పుడు మీరందరూ కూడా పాండవ సైన్యం, తండ్రి యొక్క సహకారంతో స్వర్గానికి పునాదులని వేస్తూ ఉన్నారు. तुम स्वर्ग का प्लान बना रहे हो. మీరు స్వర్గం యొక్క ప్లాన్ని తయారు చేస్తూ ఉన్నారు. అమర్ లోక్ జానేకి తయారీ కర్ రహే హో. అమర లోకానికి వెళ్ళడానికి తయారీ చేసుకుంటూ ఉన్నారు. बाकी जो सब प्लान बना रहे हैं वह अपने ही विनाश के लिए. మిగిలినటువంటి వాళ్ళు ఎవరంతా ప్లాన్ తయారు చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ తమ వినాశనం కోసమే చేస్తూ ఉన్నారు. తుమ్ హో అహింసక్ వహే సబ్ హింసక్. మీరు అహింసకులు, మిగిలిన వారందరూ కూడా హింసాయుతమైన మార్గం. హింసక్ ఆపస్ మే హీ లడకర్ ఖతం హోతే హై, ఫిర్ జై జైకార్ హో జాయేగా. హింసాయుతమైనటువంటి వాళ్ళందరూ పరస్పరంలో కొట్లాడుకొని వాళ్ళని వాళ్ళు సమాప్తి చేసుకుంటారు. తర్వాత పరమాత్మ అవతరణ యొక్క జయ జయ నాదాలు వినిపిస్తాయి. तुम बच्चे जानते हो ड्रामा अनुसार जो कल्प पहले आए थे वही वृद्धि को पाते रहते हैं. పిల్లలైన మీకు తెలుసు డ్రామా అనుసారంగా కల్పం ముందు ఎవరైతే వచ్చారో వాళ్ళే వస్తారు, వృద్ధి అవుతూ ఉంటుంది. कोई तो बाप के बनकर फिर फारकती दे देते हैं. ఇందులో కొంతమంది తండ్రికి సొంతమైన తర్వాత కూడా తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. బాబా कहते हैं अगर तुम श्रीमत पर चलेंगे तो सूर्यवंशी महाराजा महारानी बनेंगे. బాబా చెప్తూ ఉన్నారు మీరు శ్రీమత్ ప్రకారంగా నడుచుకున్నట్లయితే
సూర్యవంశీ మహారాజా మహారాణీలుగా కాగలుగుతారు. యహాతో మెహనత్ కి బాత్ హై. ఇక్కడ శ్రమ చేయాల్సినటువంటి మాట. బల్వ బహుత్ ఢండ్ సే శాస్త్రోं की कथाएं सुनाते हैं, सो तो सुनते आए, सुनते सुनते నరకవాసి होते गए, కళాయే కమ్తి होती गई. బాబా అంటున్నారు, ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళు చాలా అథారిటీగా శాస్త్రాలలో ఉండేటువంటి కథలని వినిపిస్తూ వచ్చారు. అందరూ వాటిని వింటూ వచ్చారు కూడా. వింటూ వింటూ నరకవాసీలుగా అయిపోయినారు. కళలనేది తగ్గిపోతూ వచ్చింది. బల్కి హతే హై పతి హి ఈశ్వర్ హై, ఫిర్ భీ గురు కర్తే హై. మామూలుగా చెప్తూ ఉంటారు పతినే ప్రత్యక్ష దైవము ఈశ్వరుడు అని. సో పతి ఉన్న తర్వాత కూడా ఇంకొకరిని గురువుగా చేసుకుంటూ ఉంటారు. బాబా कहते हैं మీటే బచ్చే అబ్ తుమ్హారే 84 జనం పూరే హుయే. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ యొక్క 84 జన్మలు పూర్తి అయినాయి. అబ్ దేహి అభిమాని భవ, మామేకం యాద్ కరో. ఇప్పుడు దేహి అభిమానీలుగా అయ్యి తండ్రి అయిన నన్నొక్కడిని తలంపు చెయ్యండి అంటున్నారు. అచ్చా, మీటే మీటే సిక్కీలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. धारणा, सच्चे सच्चे ब्राह्मण बन इस रुद्र ज्ञान यज्ञ की संभाल भी करनी है और साथ साथ जैसे व्यक्त ब्रह्म अव्यक्त बनता है ऐसे अव्यक्त बनने का पुरुषार्थ करना है. సత్య సత్యమైన బ్రాహ్మణులుగా ఈ రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని సంభాలన చేస్తూ ఉండాలి. దాంతోపాటు ఏ విధంగా వ్యక్త బ్రహ్మ అవ్యక్తంగా అయినారో అలా అవ్యక్తంగా అవ్వడానికి పురుషార్థం చేస్తూ ఉండాలి. सेकंड पॉइंट, 21 जन्मों तक सुखी बनने के लिए इस एक जन्म में बाबा से पावन रहने की प्रतिज्ञा करनी है. 21 జన్మల వరకు సుఖంగా ఉండటానికి ఈ ఒక్క జన్మ తండ్రి దగ్గర పావనంగా ఉంటాను అని ప్రతిజ్ఞ చేయాలి. కామ్ చితాకో చోట్ జ్ఞాన్ చితా పర్ బైఠనా హై. కామ చితిని వదిలేసి జ్ఞాన చితి మీద కూర్చోవాలి. శ్రీమత్ పర్ జరూర్ చల్నా హై. శ్రీమత్ ప్రకారంగా తప్పనిసరిగా నడుచుకోవాలి. వరదానం, సద్గురు ద్వారా प्राप्त हुए महामंत्र की चाबी से सर्व प्राप्ति संपन्न भव. వరదానము, సద్గురు ద్వారా ప్రాప్తి అయిన మహామంత్రం అనే తాళం చెవి ద్వారా సర్వ ప్రాప్తులతో సంపన్నులుగా కండి. सतगुरु द्वारा जन्मते ही पहली पहली महामंत्र मिला, पवित्र बनो, योगी बनो. సద్గురు ద్వారా ఈ బ్రాహ్మణ జన్మం తీసుకుంటూనే మొట్టమొదట మహామంత్రం లభించింది, పవిత్రులుగా కండి, యోగీలుగా కండి అని. య మహామంత్ర హి సర్వ ప్రాప్తియోంకి చాబీ హై. ఈ మహామంత్రాన్ని ధారణ చేసుకోవడమే సర్వ ప్రాప్తులకి తాళం చెవి. अगर पवित्रता नहीं, योगी जीवन नहीं तो अधिकारी होते हुए भी अधिकार की अनुभूति नहीं कर सकते. పవిత్రులుగా లేము, యోగి జీవితాన్ని జీవించటం లేదు అంటే తండ్రికి సంతానంగా మనం ఆస్తికి అధికారీలు అయి ఉంటే కూడా అధికారం యొక్క అనుభూతిని చెయ్యలేము. ఇసిలియే య మహామంత్ర సర్వ ఖజానోకి అనుభూతికి చాబీ హై. కాబట్టి పవిత్రులుగా ఉంటూ యోగి జీవితాన్ని జీవించండి అనే మహామంత్రమే సర్వ ఖజానాలని అనుభూతి చేయించడానికి తాళం చెవి. ऐसी चाबी का महामंत्र सतगुरु द्वारा जो श्रेष्ठ भाग्य में मिला है उसे स्मृति में रख सर्व प्राप्तियों से संपन्न बनो. ఇలాంటి తాళం చెవి మహామంత్రం రూపంలో సద్గురు ద్వారా మనకు లభిస్తూ ఉంది, శ్రేష్ఠ భాగ్యం లభిస్తూ ఉంది. దాన్ని స్మృతిలో పెట్టుకొని సర్వ ప్రాప్తులతో సంపన్నులుగా కండి. స్లోగన్, संगठन में ही स्वयं की सेफ्टी है, संगठन के महत्व को जानकर महान बनो. సంఘటనలో ఉండడమే స్వయాన్ని సేఫ్గా పెట్టుకునేటువంటి సాధనం. సంఘటన యొక్క మహత్వాన్ని తెలుసుకొని మహాన్గా అవ్వండి. మాతేశ్వరి జీ యొక్క అమూల్యమైన మహావాక్యాలు.
मनुष्य प्रश्न पूछते हैं कि सृष्टि की आदि कैसे हुई। మమ్మ చెప్తూ ఉన్నారు, మనుషులు ప్రశ్న అడుగుతూ ఉంటారు సృష్టి యొక్క ఆరంభం ఎలా జరిగింది అని। वो तो इतना ही जानते हैं कि सृष्टि की आदि हमारे धर्म से ही हुई है। ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటూ ఉన్నారు సృష్టి మా ధర్మంతోనే ఆరంభమైంది అని। इब्राहिम वाले इस्लाम वालों कहेंगे हमारे धर्म से सृष्टि शुरू हुई। ఇబ్రహీం యొక్క ఇస్లాం ధర్మంలో ఉండేటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు మా ధర్మంతోనే సృష్టి మొదలయ్యింది అని। క్రిస్టియన్ ఫిర్ అప్నే సమయ పర్ ఆది సమజ్తే హై। అలాగే క్రిస్టియన్ ధర్మం వాళ్ళు తమ సమయం నుంచినే సృష్టి ఆరంభమైంది అని అనుకుంటూ ఉన్నారు। బౌద్ధి ఫిర్ అప్నే ధర్మ సే ఆది సమజ్తే హై। అలాగే బౌద్ధ ధర్మం వాళ్ళు తమ ధర్మంతోనే ఆరంభము అని అనుకుంటూ ఉన్నారు। और मुस्लिम कहेंगे हमारे धर्म से आदि हुई हैं। और भारतवासी फिर अपने धर्म से आदि समझते हैं। ముస్లిం ధర్మంలో ఉండేటువంటి వాళ్ళు చెప్తారు మా ధర్మంతోనే ఆరంభము అని। అలాగే భారతవాసీయులు తమ ధర్మం ద్వారానే ఆరంభం అనుకుంటారు। फिर दिखलाते हैं सृष्टि के आदि में आदमी कैसे बनाए। మరి చూపిస్తారు సృష్టి ఆరంభంలో వ్యక్తి ఎలా తయారైనారు అని। सृष्टि में पहले पहले हड्डियों से आदमी बनाया गया। फिर ऐसे दिखलाते हैं कि पहले हवा थी, फिर उनसे श्वास बनाया गया, फिर लंग्स बनाई, फिर मनुष्य बना। మమ్మ చెప్తూ ఉన్నారు ఆరంభంలో మొట్టమొదట ఎముకలతోనూ వ్యక్తి తయారు చేయబడి ఉంది, వ్యక్తిని తయారు చేయబడి ఉంది। మరి చూపించారన్నమాట మొట్టమొదట గాలి ద్వారా శ్వాసని తయారు చేశారు, దాని తర్వాత లంగ్స్ తయారు చేసినారు, మళ్ళీ మనిషి తయారైనాడు అని। ऐसे ही पहली आदमी बना बाद में सारी सृष्टि पैदा हुई। చెప్తారు ఈ విధంగా మొట్టమొదటి వ్యక్తి తయారైనారు, దాని తర్వాత సృష్టి అంతా కూడా ఆరంభమైంది అని। अब यह है मनुष्यों की सुनी सुनाई बातें, परंतु अपने को स्वयं परमात्मा बता रहे हैं कि असल में सृष्टि कैसे पैदा हुई। ఇది వచ్చి మనుషులు విన్నటువంటి విషయాల ద్వారా అనుకోవడం అనేటువంటిది। ఇప్పుడు మనకు స్వయం పరమాత్మ కూర్చొని సృష్టి వాస్తవంగా ఎలా ఆరంభమైంది అనేటువంటి విషయాలని తెలియచేస్తూ ఉన్నారు। वास्तव में परमात्मा तो अनादि है, तो यह सृष्टि भी अनादि है। उस अनादि सृष्टि की आदि भी परमात्मा द्वारा ही हुई है। వాస్తవికంగా పరమాత్మని అనాది అని చెబుతూ ఉంటారు, అలాగే సృష్టి కూడా అనాది కాలం నాటిది। ఈ అనాది సృష్టిని ఆరంభం చేసినటువంటి వారు కూడా పరమాత్మ నేను। देखो गीता में है भगवान वाचा जब मैं आता हूँ तो आसुरी दुनिया का विनाश कर दैवी दुनिया की स्थापना करता हूँ। अर्थात कलयुगी तमो प्रधान अपवित्र आत्माओं को पवित्र बनाता हूँ। బాబా చెప్తున్నారు భగవద్గీతలో చెప్పబడి ఉంది ఆసురీ ప్రపంచం యొక్క వినాశనం మరియు దైవీ ప్రపంచాన్ని స్థాపన చేస్తాను అంటే కలియుగి తమో ప్రధాన అపవిత్ర ఆత్మలను పవిత్రంగా తయారు చేస్తాను అని। तो पहले पहले परमात्मा ने सृष्टि के आदि में ब्रह्मा विष्णु शंकर 3 रूप रचे। फिर ब्रह्मा और सरस्वती द्वारा दैवी दुनिया की स्थापना की। బాబా చెప్తున్నారు మొట్టమొదట పరమాత్మ సృష్టి ఆరంభం కోసం బ్రహ్మ విష్ణు శంకర్లని ముగ్గురిని రచించారు మరియు బ్రహ్మ సరస్వతీల ద్వారా దైవీ ప్రపంచాన్ని స్థాపన చేశారు। तो गोया सृष्टि की आदि ब्रह्मा से शुरू हुई, जिस ब्रह्मा को क्रिश्चियन एडम और सरस्वती को एडम एंड सरस्वती को ईव कहते हैं। ఈ సృష్టి ఆరంభంలో బ్రహ్మతో ఆరంభమైంది। బ్రహ్మనే క్రిస్టియన్స్ యాడమ్ అని సరస్వతిని ఈవ్ అని చెప్తూ ఉన్నారు। और मुस्लिम में फिर आदम बीबी कहते हैं। मुस्लिम्स వీళ్ళనే ఆదం బీబీ అని చెప్తూ ఉన్నారు। अब वास्तव में यथार्थ बात यह है, వాస్తవానికి యథార్థమైన విషయాలు ఇది। परंतु इस राज को ना जानने कारण एक ही ब्रह्मा को अलग अलग नाम दे दिए हैं।
అయితే ఈ రహస్యాలని తెలుసుకొని కారణంగా ఒక బ్రహ్మకే వేరు వేరు పేర్లని ఇస్తూ వచ్చారు. जैसे परमात्मा को कोई गॉड कहते हैं, कोई अल्लाह कहते हैं, परंतु परमात्मा तो एक ठहरा. यह सिर्फ భాషా का फर्क है. ఏ విధంగా పరమాత్మ ఒకరే ఉన్నారు. ఆయన్నే కొంతమంది గాడ్ అంటూ ఉంటే ఇంకొంతమంది అల్లాహ్ అని చెప్తూ ఉన్నారు. అయితే పరమాత్మ అంటూ ఒక్కరే కదా. ఇది భాష వల్ల వచ్చినటువంటి వ్యత్యాసం. ఓం శాంతి. अपना प्रभु ही जाने, गीते मन ने गाया है. उन्हीं को देखूं, उन्हीं को सोचूं, उन्हीं को देखूं, उन्हीं को सोचूं, उन्हीं संग संग सदा चलना. ये जीवन प्रभु का पलकों में पलते हैं हम, पल पल याद वो आता है. उसकी पलकों में पलते हैं हम, पल पल याद वो आता है. दास है अपने